అనే ఆ శత్రువు సవాలు చేస్తున్నప్పుడు ఆ గొలియాతును పడగొట్టడానికి శక్తి సామర్థ్యాలు సౌలు రాజులో లేవు, సహస్రాధిపతుల్లో లేవు, శతాధిపతుల్లో లేవు, దావీదు అన్నలలో కూడా లేవు. అందరూ గజగజ గజగజ వణికిపోతున్నప్పుడు ఈ గొలియాతును చంపి ఇశ్రాయేలు ప్రజల మీదకి నింద రాకుండా, తన నామానికి అవమానం రాకుండా దేవుడు కార్యం చేయాలని చూసినప్పుడు ఎవరు ఆయనకు దొరికారు, ఎవరు ఆయనకు అందుబాటులో ఉన్నారు అనగా, గొర్రెలను కాచుకుంటూ తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ కీర్తనలతో ఆ సంగీతములతో ఆయనను మహిమపరుస్తూ తన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి పరిశుద్ధాత్మతో సహవాసము చేసినటువంటి బాలుడైనటువంటి దావీదు పరిశుద్ధాత్మ దేవుడికి అందుబాటులో ఉన్నాడు. అప్పుడు దావీదుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, నేను వాడితో పోట్లాడతాను, ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు,